అందరికీ హాయ్. మనం ఇలాంటి గోధుమ పిండి ప్యాకెట్స్ వాడుకున్న తర్వాత ఇలా ఓపెన్‌లో పెట్టేసామంటే గనుక వీటిలో పరట్లు, బల్లులు అవి అనేది పడుతూ ఉంటాయి. ఇందులో పురుగులు అవి పోకుండా కవర్‌ని ఈ విధంగా మడిచేసి మనీ రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా వేసేయండి. ఇలా చేసామంటే గనుక చూడండి ఓపెన్ అనేది ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనం ఎప్పుడైనా చిన్న పిల్లలకి డ్రాయింగ్ వేయడానికి ఇలాంటి పెయింటింగ్ డబ్బాలు తెస్తూ ఉంటాం. పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇవి వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో హుక్స్‌లు కానివ్వండి, లేదు షర్ట్ బటన్స్ కానివ్వండి, ఇందులో వేసుకోవచ్చు. ఇంకొక విధంగా గూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో నెయ్యి బోసుకొని గుడికి గూడా తీసుకెళ్ళొచ్చు. మనం ఎప్పుడైనా ఇలాంటి డబ్బాలలో బిర్యానీ తెచ్చుకుంటూ ఉంటాం. బిర్యానీ తినేసిన తర్వాత ఈ డబ్బాలు ఎందుకు పనికిరావు అనేసి పడేస్తూ ఉంటాం. అలా పడేయకండి. ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం బిర్యానీ మసాలాలన్నీ ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో స్టోర్ చేసుకోవడం వల్ల మనం బిర్యానీ చేసినప్పుడు కానివ్వండి, లేక మసాలా పులుసులు ఏదైనా చేసినప్పుడు కానివ్వండి, మసాలాలన్నీ ఇందులో ఉండడం వల్ల మనం ఎతుక్కునే పని లేకుండా టైం సేవ్ అవుతుంది. ఈ డబ్బాలో మసాలాలే కాకుండా రాళ్ళ ఉప్పు గూడా స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ సాగిపోయాయి అనేసి పడేస్తున్నారా? ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. కీ చైన్ కొనే పని లేకుండా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ లోపలికి ఈ విధంగా అనేసి చూడండి ఇలా లాగారంటే గనుక కీ చైన్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా కీ చైన్ రెడీ చేసుకోవచ్చు. మనం సాల్ట్ ప్యాకెట్స్ తెస్తూ ఉంటాం. ఈ సాల్ట్‌ని ఇలాంటి డబ్బాలల్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలల్లాగా సాల్ట్ గాని పోస్తే అవి సిలుం పట్టిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలల్లో సాల్ట్ గానివ్వండి, ఉప్పు గానివ్వండి పోసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో సాల్టే కాకుండా ఊరగాయ గూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటి పసుపొడి డబ్బాలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. పసుపొడి ఖాళీ అయిపోయిన తర్వాత ఇవి పనికిరావని పడేస్తాము. ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏదైనా గుడికి ఎళ్ళేటప్పుడు మనం కర్పూరం బిళ్ళలు ఇందులో వేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.